హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు కోటాలో కూడా ఏంటంటే మీకు కాటన్ కోటాలో 60% ఉంటుంది. దీని ఆర్ట్ కోటా అంటారు. ఆర్ట్ కోటా ఉంటుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా ఉంటుంది అనమాట. ఆర్ట్ కోటా అంటే జస్ట్ లైట్ మిక్స్ అంతే, కానీ మీకు కట్టుకుంటే అర్థమైంది కదా ఎంత హాయిగా చక్కగా ఉందండి, మెత్తగా హాయిగా ఉంది. చాలా నీట్గా ఉంది. నిజంగా ఇంత తక్కువ బడ్జెట్కి ఈ శారీస్ అంటే సూపర్గా తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లైట్గా మనం షాంపూ వాష్ చేసుకోవచ్చు అండ్ చక్కగా లైట్ స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు, ఇప్పుడు నేను వేసుకున్న శారీకి ఈ ఆర్ట్ కోట అనేది చక్కగా మనకి టెంపో బోర్డర్ ఇలా ఆర్చ్ ఇట్లా కొండ టెంపో లాగా వచ్చేసింది సిల్వర్ది. అంటే కొంచెం అంటే అన్నిటికీ వచ్చింది కానీ నేను వేసుకున్న చీరకు ఒక్కదానికే వచ్చినట్టుంది అంతే కదా. నేను వేసుకున్న చీరకు ఒక్కదానికి వచ్చినట్టుంది, లేదా 2-3 చీరలకి కడ్డీ బార్డర్స్ వచ్చింది అనమాట. సో ఇదంతా ముగ్గులు డిజైన్. సో మీకు అర్థమైంటుంది కదా, చాలా బాగుందండి, చాలా క్లాసీగా ఉందన్నమాట. దీన్ని ఆర్ట్ కోటా అంటారు. సో ఈ శారీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. దానికి బ్లౌజ్ కూడా రన్నింగ్ అనమాట, ఒక బార్డర్ లాగా ముగ్గు డిజైన్ ఇచ్చేస్తారు. సో స్టార్ట్ చేద్దాం. ఇవి నెంబర్స్ పెట్టాలండి ఖచ్చితంగా. నాకు ప్లీజ్ నెంబర్స్ అయితే పెట్టరా అండి, ఎందుకంటే స్క్రీన్ షాట్స్ పెడితే చాలా కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. అదే సారీ, నెంబర్తో స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది చూసారా, నెంబర్ 1 శారీ. నెంబర్ 1 శారీ మీకు వెయిట్ కూడా రాదండి, హాయిగా ఉంటుందండి. సమ్మర్లో కానీ మనం ఏ అకేషన్ కానీ కూడా అసలు ఈ మనకి ఎక్కడంటే ఇప్పుడు ఉండే అంతా కూడా మనకి వెదర్ అంతా చల్లగా ఏమి ఉండట్లేదండి. ఎందుకంటే రైనీ సీజన్ అయినా కూడా అసలు ఎంత స్వెట్టింగ్ వస్తుందంటే అంత స్వెట్టింగ్. బయట వర్షం పడుతున్నా మనకి లోపల స్వెట్టింగ్ వస్తుంది. సో ఎనీ టైం మనకి స్వెట్టింగ్గానే ఉంటుంది కాబట్టి చక్కగా వేసుకునే వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా కోటాస్ వేసుకోవచ్చు, కాటన్స్ వేసుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడేది ఏంటంటే కోటాసే కాబట్టి. ఇంకేంటంటే ఇది చూసారా, పింక్ కలర్ అనమాట, ప్రింటెడ్ అనమాట. దీన్ని ఆర్ట్ కోటా అంటారు. ఇదిగో పళ్ళు అస్సలు వెయిట్ లేదండి, శారీ మాత్రం హాయిగా ఉంటుంది. ఇదంతా కూడా మీకు షిగోరి ప్రింట్ లాగా ఇట్లా వస్తుంది చూడండి. పైన కింద బోర్డర్ మంచి పింక్ అనమాట, బేబీ పింక్ అన్న కొంచెం థిక్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ చెప్పైనా 1000 రూపీస్, 990 రూపీస్ ప్లస్ 70 రూపీస్ షిప్పింగ్ మొన్న నేను అందరికీ చెప్పానండి, చాలా తక్కువ బడ్జెట్ పెట్టాము, షిప్పింగ్ వేయండి అంటే ఎవ్వరూ షిప్పింగ్ వేయాల ప్లీజ్. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ శారీస్ అప్పుడు మాకు చాలా అంటే మెయిన్ ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే 990 ప్లస్ షిప్పింగ్ 70 రూపీస్ అనమాట. సెకండ్ నెంబర్. ఇంకొకటి ఏంటంటే మీరు వాట్సాప్ నెంబర్ ఒకటి పెడుతున్నారు, పోస్ట్ నెంబర్ ఒకటి పెడుతున్నారు. మీరు ట్రాక్ నెంబర్ పెట్టేటప్పుడు మేము ఏం చేస్తామంటే వాట్సాప్ నెంబర్ ఓపెన్ చేస్తాం అడ్రస్లో చూసి, అది రావట్లేదు, చాలా టైం పడుతుంది అనమాట, టైం తీసుకుంటుంది. సో అందుకని మీరు వాట్సాప్ నేమ్ ఏం పెడుతున్నారో అదే మీ అడ్రస్లో కంపల్సరీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే పిన్ కోడ్ ఒకటి మెన్షన్ చేయట్లేదు. పిన్ కోడ్ అండ్ వాట్సాప్ మీరు చాట్ చేసే నెంబరే అడ్రస్లో కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఇంకో నెంబర్ కూడా వెయ్యాలనుకుంటే పక్కన వెయ్యండి ఇంకో నెంబర్ కూడా. కాకపోతే మాకేంటంటే వాట్సాప్ నెంబర్ అనుకోండి ఈజీ మేము వెతుక్కోవటం. అదే మీరు కొత్త నెంబర్ అయితే మళ్ళీ మాకు ఆ అడ్రస్ దొరకడం కష్టం అనమాట టైప్ చేసేటప్పుడు. సో అది కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ వాట్సాప్ నెంబర్ అడ్రస్లో పెట్టండి, ప్లస్ ఇంకో నెంబర్ కూడా మీకు కావాలంటే వేయండి. పిన్ కోడ్ నెంబర్ మాత్రం కంపల్సరీ అయితే వేయాలి. సెకండ్ నెంబర్ ఇదిగో, ఇది ఇట్లా వస్తుంది అనమాట, బోర్డర్ లాగా హ్యాండ్ పెయింటింగ్. అది ఇది ఏంటంటే మీకు శనగపిండి కలర్ లాగా ఉందండి. ఇది పళ్ళు అండ్ చక్కగా పళ్ళు సైడ్ వచ్చేసి కొంచెం టిష్యూ జరీలాగా అనమాట. బ్లౌజ్ సేమ్ వస్తుంది మనకి. నెంబర్ సెకండ్ 990 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి 70 రూపీస్ కంపల్సరీ. నెక్స్ట్ దీనిలో జరీ చెక్స్ లైన్స్ ఉందండి, కొంచెం మీరు హ్యాపీగా బయటికి కూడా వేసుకెళ్ళినట్టుగా ఉందన్నమాట. చూసారా, చాలా బాగుంది. జరీ చెక్స్ కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ జరీ చెక్స్ అనమాట. అండ్ క్రీమ్ కలర్కి ఎల్లో కలర్, ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఎల్లో కలర్. నెంబర్ 4 స్కై బ్లూ. నెంబర్ 4 స్కై బ్లూ అనమాట. అంటే మీకు కాటన్ కోటాలో కొంచెం 60% ఉంటుందన్నమాట, అందుకని మనం ఆర్ట్ కోటా అంటామంట.
చూడండి స్కై బ్లూ హ్యాండ్ పెయింటింగ్ అనమాట. చక్కగా లైన్స్ వచ్చేసి పైన కింద సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది. కడీ బోర్డర్ అనమాట. పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది మీకు. సేమ్ బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వస్తుంది. నెంబర్ 6 కొంచెం ఏముందండి, హోటల్స్కి వెళ్ళినప్పుడు, సాయంత్రం సరదాగా బయటకు వెళ్ళినప్పుడు, మూవీస్కి వెళ్ళినప్పుడు అండ్ మనం పెట్టే బడ్జెట్ చాలా తక్కువ. ప్లస్ దీనిలో బ్లౌజ్ కూడా హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు. లేదు మన దగ్గర ఏదైనా ప్లెయిన్ పట్టు బ్లౌజ్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్కి మంచి మ్యాంగో గ్రీన్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. అదే ఇది చూసారా, మంచి క్రీమ్ కలర్ హ్యాండ్ పెయింటింగ్, పైన కింద వచ్చేసి సిల్వర్ జరీ సేమ్ అనమాట. రన్నింగ్ బ్లౌజ్ 990 రూపీస్. నెంబర్ 7 చక్కగా మీకు టమాటో పింక్ హ్యాండ్ పెయింటింగ్ అనమాట. అండ్ ఇది చూసారా, ఇది కింద బోర్డర్, లేదు నేను రివర్స్ పట్టుకున్నాను. చక్కగా సన్ఫ్లవర్ డిజైన్ అనమాట. అండ్ పళ్ళు పాటు ఇది వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నెంబర్ 8 వచ్చేసి సేమ్ నేను వేసుకున్న సేమ్ బోర్డర్, చాలా బాగుంది, మెత్తగా ఉంది అసలు. నెంబర్ 9 ఇప్పుడు చూపించాను కదా సన్ఫ్లవర్ డిజైన్, అదే వస్తుంది అన్నమాట సేమ్. కనకాంబరం కలర్ బాగుంది, అసలు వెయిట్ లేదండి, హాయిగా ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. పెయింటింగ్ ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్, రియల్ హ్యాండ్ పెయింటింగ్. నెంబర్ 10 సేమ్ అండి డిజైన్. సేమ్ కలర్. ఇది చూసారా ఇట్లా వస్తుంది అనమాట. అక్కడక్కడ బంచెస్ లాగా హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఇది చూసారు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ వస్తుంది. లైట్ పిస్తా గ్రీన్ సన్ఫ్లవర్ డిజైన్ అనమాట. ఒక్కొక్క డిజైన్ వేశారు హ్యాండ్ పెయింటింగ్. ఇది ఇందాక మీకు చూపించా కదా, వీటిలో స్కై బ్లూ అన్నీ ఉన్నాయి అనమాట. కలర్ చూడండి ఎంత బాగుందో, హాయిగా హ్యాండ్ పెయింటింగ్ చాలా బాగుంది. నెంబర్ 12 ఇది కూడా సేమ్ నేను వేసుకున్న దానిలాగా కొండల నుంచి వచ్చింది అనమాట. బాగుంది కానీ చాలా చక్కగా ఉంది. ఏం లేదండి, చక్కగా మీకు మరీ అంత మిక్స్డ్ శారీ కాదు. హ్యాపీగా షాంపూ వాష్ చేసుకోండి, లైట్గా స్టార్చ్ పెట్టుకోండి, ఐరన్ చేయించుకోండి. అసలు శారీ మీకు చెప్తేనే తెలుస్తుంది అది కాస్ట్ వచ్చి మనకి అంత ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పేసి. శారీ టోటల్గా అది టెంపు బోర్డర్ సిల్వర్తో వస్తుంది. అండ్ పళ్ళు, ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి మీకు వైట్ వస్తుంది. దీనికి నెంబర్ వేయలేదా? నెంబర్ 13 సేమ్ నేను వేసుకున్నదా. సారీ, ఇది కొంచెం వైట్ లాగా ఉంది కదా, ఇది క్రీమ్. డిజైన్ కూడా మారిందండి. అంటే ముగ్గు డిజైన్ కొంచెం చిన్న ముగ్గు అనమాట, అంతే ఏం లేదు. సో క్రీమ్ కలర్ నేను వేసింది ఏంటంటే హాఫ్ వైట్. పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ బాడీ మొత్తం ఇలా వస్తుంది అనమాట. అండ్ శారీ కాస్ట్ వచ్చేసి 990 ప్లస్ 70 మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం తక్కువ బడ్జెట్లో పెట్టినప్పుడు కొంచెం మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. శనగపిండి ఎల్లోకి హ్యాండ్ పెయింటింగ్, పళ్ళు. నెక్స్ట్ మీకు ఇందాక చూపించాను కదా నెంబర్ 15 మీకు టిష్యూ అంటే చెక్స్ వస్తుందని చెప్పాను కదా, ఆ చెక్స్ అనమాట. బాగుంది. కలర్ బోర్డర్ వచ్చేసి మీకు కనకాంబరం కలర్కి ఆరెంజ్ కలర్ బోర్డర్ అనమాట. కొంచెం బయటకు వేసుకెళ్ళేటట్టుగా ఫ్యాన్సీగా అనిపిస్తుంది మనకి. జెరీ చెక్స్ వచ్చింది కాబట్టి చూసారు ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది. నెంబర్ 15 అది. నెంబర్ 16 సేమ్ ఉందండి. నెంబర్ 16 సేమ్ మీకు ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేసి చూపించాను. నెంబర్ 17 యాష్ కలర్. చూసారు ఎంత బాగుందో, సేమ్ నెంబర్ 17. ఇంతవరకు కూడా మనకి చక్కగా ఏంటంటే ఏమంటారు ఇవి ప్రింట్ కోటాలోని, కాటన్ కోటాలోని 60% మాత్రమే ఉంటుంది అనమాట. చాలా చక్కగా ఉంటుంది. ఇవి లైట్ వెయిట్లో ఉన్నాయి. హాయిగా షాంపూ వాష్ అండ్ స్టార్చ్ పెట్టుకుంటే ఐరన్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా కూడా పెద్దగా నలగదండి.
హ్యాపీగా వేసుకుని వెళ్ళొచ్చు. గెట్ టుగెదర్కైనా దేనికైనా సరే, దీనికైనా వేసుకోవచ్చు. కిటీ పార్టీస్కి హాయిగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.